ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థనలో మీకందరికీ స్వాగతము. మనము ఎంత అలసిపోయి ఉన్నా, ఎంత భారంతో ఉన్నా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థించే వారి స్వరాన్ని దేవుడు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. పూర్ణ హృదయంతో ఆయనను వెదికే ప్రతి ఒక్కరికి ఆయన తనను తాను బయలుపరుచుకుంటాడు. ఈ రాత్రి మన హృదయాలను ఆయన ముందు కుమ్మరించి ప్రార్థిద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనముల ప్రకారము వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను ఊడ్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు మనకు ఒక ఆదరణనిస్తున్నాయి, ఒక ధైర్యం ఇస్తున్నాయి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుడు మనం అడుగుతానే ఆయన మనల్ని మనకేమన్నా జవాబిస్తాడా, ఆయనకేమన్నా ఆయన మన గురించి ఆలోచిస్తాడా, నేను ఎవరిని, నేను ఎలాంటి వాడిని, ఎలాంటి దాన్ని, నేను ఇంత తక్కువ అని ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవునికి ప్రతి ఒక్కరూ తెలుసు. ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు ఆయన సన్నిధిలో చేరి ఆయనకు మొరపెట్టడం అనేది మనకు పెద్ద విషయం ఏం కాదు. మనం తప్పకుండా ఆయన సన్నిధికి రాగలుగుతాం కదా. అయితే మనము చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే పూర్ణ మనసుతో ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి. ఎన్నోసార్లు మనము ఆయన చాలా దూరంగా ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు ప్రార్థించినా సమాధానం రాలేదు అని చాలాసార్లు మనం నిరాశపడుతూ ఉంటాం. అయితే మనము ఆయన మన మాటలు వినడం మాత్రమే కాదు, ఆయన మన హృదయాన్ని చూస్తాడు. పెదవులతో మాత్రమే కాదు, విశ్వాసంతో, నిజాయితీతో, సంపూర్ణ హృదయంతో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనకు అత్యంత సమీపంగా ఉంటాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనము ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతాం కదా. అందుకే హెబ్రీ పత్రికలో కూడా పౌలు గారు ఏం చెప్తారంటే, మీరు ధైర్యంతో కృపాసనం వద్దకు పోవచ్చు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయన మన కొరకు బలియాగమైపోయాడు. మన పాపములన్నిటిని కూడా ఆయన ఆల్రెడీ ఆ సిలువలో మోసాడు, ఆయన భరించాడు. వాటన్నిటి నుంచి విడుదల కలిగింది అని నమ్మితే కదా. మనం నమ్మినప్పుడే మనము ప్రభువుని అంగీకరిస్తాము. ఆయన నీ సొంత రక్షకుడు, నా సొంత రక్షకుడు అని అంగీకరించగలుగుతాం. ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనము దేవుని సన్నిధికి ఫ్రీగా వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనకంటే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే మనకు దారి సిద్ధపరుస్తూ మనకు ఆయనకు మధ్య ఉన్నటువంటి ఒక తెర, బలమైన తెర అది. ఆ తెరని ఆయన తొలగించి వేశాడు. ఆ తెర చినిగిపోయింది. దేవాలయము అతి పరిశుద్ధ స్థలంలోనికి మరి మామూలు స్థలంలో నుంచి వెళ్ళే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పెద్ద తెర ఏదైతే ఉందో, బలమైన తెర, అది ఆల్రెడీ చినిగిపోయింది. కాబట్టి మనకు ఫ్రీగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి యాక్సెస్ దొరికింది. పురాతన కాలంలో అయితే అలాంటిది లేదు కదా. అయితే ఇప్పుడు మనకు ఆ యాక్సెస్ని ఇచ్చిన ఆ దేవాది దేవుని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మనము నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు. ఆయన కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళగలుగుతాము. నా గురించి దేవునికి ఏం తెలియదని మీరు అనుకుంటున్నారా? ఆయన మీ కన్నీటిని చూసే దేవుడు. మీ ప్రతి కన్నీటి బొట్టు, మీరు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆయన ఎంతో విలువైనదిగా ఎంచి దానిని ఎత్తిపెడుతూ ఉన్నాడు. కాబట్టి మన కన్నీళ్ళు ఇక్కడ ఈ లోకంలో ఎవరికి కనిపించకుండా మనం ఎంతో జాగ్రత్తగా దాచుకొని మరి పడకల మీద ఉన్నప్పుడు ఏడ్చుకుంటాము, బాత్రూంలో ఉన్నప్పుడు ఏడ్చుకుంటాం. కానీ పబ్లిక్గా ఏడ్చడానికి మనకంత ధైర్యం అనిపించకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం మన కన్నీటి చుక్క, ఒక్క చుక్క కూడా ఆయనకు తెలియకుండా పోదు. మీ మౌన ప్రార్థన కూడా ఆయనకు వినిపిస్తుంది. ఆలస్యమైనా కూడా ఆయన సమాధానం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆయన విశ్వాసముతో ఉండినటువంటి వ్యక్తి కదా. ఆయన నమ్మకమైన వాడు కదా. ఆయన ఎంత ఆయనను విశ్వసించడానికి మనకు తగినటువంటి
వాడు ఆయన గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. నమ్మకమైన వాడు. మనము ఆయన పైన విశ్వాసం ఉంచితే మనం తప్పకుండా జవాబు పొందుకుంటాము. మనం వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్దామా? మనం ఆయనను కనుగొందామా? అప్పుడు మనకున్నటువంటి భయాలు, ఆందోళనలు, దుఃఖాలు, బాధలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఆయన పాదాల యొద్ద పెట్టినప్పుడు మనకు జవాబు దొరుకుతుంది. ఆయన మన ప్రార్థనలను ఆలకించి తన సమయంలో ఉత్తమమైన జవాబును అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనలో అందరూ తప్పక ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపకు, నీ ప్రేమకు ఈరోజంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి మేము నీ సన్నిధికి ఎంతో వినయ మనస్కులమై వచ్చాము. తండ్రి, నీ వాక్యంలో చెప్పినట్లుగా మేము నిన్ను ప్రార్థించినప్పుడు మా ప్రార్థనలు నీవు ఆలకిస్తావని మేము నమ్ముతున్నాము. నువ్వు వాగ్దానం ఇచ్చావు గనుక మేము నమ్ముతున్నాము. నీవు తప్పకుండా మా ప్రార్థనలు ఆలకిస్తావు. ఆ వాగ్దానంపై విశ్వాసంతో మా హృదయాలన్నీ ముందుంచుతున్నాము. మాలో ఉన్న భయాలను తొలగించండి. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణను అనుగ్రహించండి. కన్నీళ్లతో ప్రార్థిస్తున్న వారికి ఓదార్పును అనుగ్రహించండి తండ్రి. సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నీ సమయంలో అద్భుతమైన జవాబును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళను స్వస్థపరచండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు తండ్రి. మీరు దయ ఉంచి వాళ్ళను స్వస్థపరచండి. కుటుంబ సభ్యులు వారిని గురించి ఎంతో ఆందోళనతో ఉన్నారు నాయన. కృపతో సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, కుటుంబాలలో ప్రేమను, ఐక్యతను పెంపొందింపజేయండి. ఏ కుటుంబంలో కూడా కలతలు, కన్నీలు లేకుండా సహాయం చేయండి. సామరస్యతను అనుగ్రహించండి దేవా. మా తండ్రి దేవా, మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయమని వేడుకొంచున్నాము. ఎవరైతే నాయన నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారికి మంచి అవకాశాలను చూపించి చక్కటి ఉద్యోగం అనుగ్రహించండి దేవా. అప్పుల భారంతో ఉన్న వారికి విడుదలను అనుగ్రహించండి. చదువుకుంటున్న విద్యార్థులకు జ్ఞానం అనుగ్రహించండి. వారు ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి. వృద్ధులను దీవించండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించి వారిని నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. వారు చక్కటి మార్గంలో పెరగడానికి సహాయం చేయండి. ఆ విధంగా పెంచడానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, బిజినెస్ చేస్తున్న వారికి బిజినెస్ చక్కగా ఫ్లరిష్ అవ్వడానికి సహాయం చేయండి. ఎవరు కూడా కృంగుదలలో ఉండకుండా సహాయం చేయండి. మా ప్రభానైనా మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ రాత్రి మా కుటుంబాలను, మా పిల్లలను, మా భవిష్యత్తును నీ శక్తివంతమైన చేతిలోకి అప్పగించుకుంటున్నాము. ఈ రాత్రి ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. డ్యూటీలు చేస్తున్న వాళ్లకు కావాల్సిన శక్తిని, బలమును అనుగ్రహించండి. ఓపికను, సహనమును అనుగ్రహించండి. అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది సైనికులు ఉన్నారు, రక్షణ శాఖలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అనేకులు రాత్రులు మేలుకొని పనిచేస్తూ ఉంటారు. మీ కాపుదల వారికి అనుగ్రహించండి దేవా తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా. ఎంతోమంది తండ్రి ఎంతోమంది రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఏ కుటుంబంలో అయితే రక్షణ లేని వారు ఉన్నారో ఆ కుటుంబం ఎంతగానో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా తండ్రి, మీరు ప్రతి ఒక్కరి మొర ఆలగించి వారికి తప్పక జవాబు అనుగ్రహించండి. వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభ మీరు సంధించండి మా తండ్రి దేవా. మరి అనేకమైన వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళను కూడా మీరు దయ ఉంచి యేసునామములో విడుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి. ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళు, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు, నిరాశ్రయులుగా ఉన్నవాళ్ళు, నిస్సహాయాలుగా ఉన్నారు. వృద్ధులు, చిన్నారులు, ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు తండ్రి, వీరందరికీ కూడా మీ కాపుదల, మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళను కూడా మీరు దీవించండి. ఏ కారణం చేత వారికి నిద్ర పట్టడం లేదా అని ఆ కారణం నుంచి నేనా వారికి విడుదలను అనుగ్రహించి తండ్రి ప్రభా, కోపము మరి క్షమాపణ లేని గుణం ఉన్నట్లయితే వాటిని తీసివేసి సంపూర్ణంగా నైనా నీ వాక్యం పైన ధ్యానం ఉంచి తండ్రి ధ్యానించుకుంటూ పడుకునేలాగా మంచి నిద్రతో వారిని దీవించమని కూడా ప్రార్థిస్తున్నాము.
ఈ పగలంతా మాకెంతగానో తోడుగా ఉన్నారు. మా పనులన్నీ జయప్రదం చేశారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా, నీ చిత్తానుసారంగా మేము జీవించామని నమ్ముతున్నాము. తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. తండ్రి, రేపటి ఉదయాన మేము తిరిగి బయలుదేరి మా పనులకు వెళ్ళాలి. అంతకు ముందుగా నాయన మేము నిన్ను స్తుతించే వరకు కూడా మాకు మీ కాపుదల, భద్రత అనుగ్రహించి రాత్రి అంతా మంచి నిద్ర అనుగ్రహించండి. రాత్రి ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడండి. మా తండ్రి దేవ, నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని చక్కగా నిద్రింపజేయండి. మంచి నిద్రను అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, మన ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. మీరు పూర్ణ హృదయంతో దేవుని వెతికినప్పుడు ఆయన మిమ్మల్ని నిరాశపరచడు. ఈ రాత్రి విశ్వాసంతో నిద్రించండి. మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆయన సరైన సమయంలో తన సమాధానము తప్పకుండా ఇస్తాడు. మీ వ్యక్తిగత ప్రార్థనలను కామెంట్స్లో తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. రేపు ఉదయకాలము సాటర్డే ప్రత్యేక ప్రార్థనలు లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. దేవుని దయ వలన నాకు లైవ్ ఎనేబుల్ అయింది. రేపు ఉదయకాలంలో కలుసుకుందాం. తప్పక పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.